start our first round. Jaldi 3. Ready 1 2 3 Alright, so first round మనం తంబోలాలో ఆడుతున్నప్పుడు జల్దీ 5 అని ఒకటి ఉంటది. అదే కాన్సెప్ట్ జల్దీ 3. ఇక్కడ మీ టికెట్, అది మీ టికెట్. ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. హస్బెండ్ అండ్ వైఫ్ రాకూడదు. ఇందులో 5 టాస్క్లు, అందులో 5 టాస్క్లు ఉన్నాయి. ఆ టాస్క్లన్నీ ఇందులో ఉన్నాయి. మేము 1 by 1 తీస్తాము. ఏ టాస్క్ అయితే వస్తుందో, ఏ టికెట్ అయితే ఉంటుందో వాళ్ళు ఆ టాస్క్ చేయాలి. కొన్ని టాస్క్లు 2 టికెట్స్ లో సేమ్ ఉంటుంది. అప్పుడు ఇద్దరు కలిసి పర్ఫార్మ్ చేస్తారు. ఇద్దరు ఇట్లా ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఎవరైతే జల్దీ 3 పాయింట్స్ సంపాదించుకుంటారో వాళ్ళకి రౌండ్ సొంతం. ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? Marina, come on. ఇంకే ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. Okay, so first task ఏంటో చూసేద్దాం. ఫస్ట్ టాస్క్ क्या है देखेंगे. స్మోక్ బిస్కెట్స్ తింటూ డైలాగ్ చెప్పాలి. స్మోక్ బిస్కెట్ ప్రవేశపెట్టండి. ఇది పెట్టంగానే పాట పాడాలి. రెడీ, యాక్షన్. నీ అందం అంతా ఉప్పేనా, నా అందం అంతా కారమా. వామ్మో, సరే డైలాగ్ చెప్పు. కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు. డైలాగ్ ఈసారి డైలాగ్ చెప్పు. కత్తి వాడటం మొదలెడితే ఇక్కడ కాదు అన్నా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలో అంటోండి. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అంతే తేడా. సేమ్ టు సేమ్. రెడీ. చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలో అంటోండి. అది గడ్డం గీసుకుంటది, నేను గీసుకోను. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అది చూసినావా? ఇప్పుడు అంతకు మించి డైలాగ్ చెప్తాం. ఇప్పుడు చూడు మరీనా. బొక్కలు ఇడగొడతా, సూర చేస్తా. నేను రోజు కూలి పనికి పోతా తెలుసా? బొక్కలు ఇరగొడతా. బలిసిందా? నేను ఇంట్లో పని చేస్తా. బాగుమతి సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్ల చెప్పు. బాగుమతి సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్ల. ఇలాంటి పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అందుకే మీకు ఒక పాయింట్, మాకు ఒక పాయింట్. నెక్స్ట్ పేషెంట్. పార్ట్నర్ ని కాళ్ళ మీద ఎత్తుకొని 2 రౌండ్స్ కొట్టాలి. రావాలమ్మా, రావాలి. సో ఈ టాస్క్ ఇక్కడ నుంచి మీరు చేస్తున్నారు. సో మీరు ఆవిడ్ని మీ కాళ్ళ మీద ఎత్తుకొని ఇలా పాదాల మీద ఇలా ఉంటారు. అర్థమైంది కదా? ఇలా ఓకేనా? అలా నడుచుకుంటే వెళ్ళాలి. ఇగో మేము ఆడి చూపెడతాం. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దిల్చకిల ముగ్ధ సింగారమా, నెలకే నాట్యం నేర్తావి నయగారమా, గాలికే సంకేసావి. రెడీ, 3 2 1 గో. కలలో కూడా కష్టం కదే హాయ్, కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి. వదలకుండా పట్టుకుంటా నీ చేయి, నువ్వట్టా నచ్చేసావో అబ్బాయి. తప్పదింక భరించవే నా బంగారం, బంగారం నీ బయ్యారం, చల్లుతుంది తిమికారం. బుజ్జి బంగారం పెంచుతుంది సిగ్గుదారం. నాకు అర్థం కాదు. మొగుడు వర్సెస్ పెళ్ళాం అన్నాం. వీళ్ళు రెడీ చేసి పెళ్ళామా మొగుడా. వీడికి వచ్చిన తర్వాత రొమాంటిక్ సినిమాలు పెడతారండి స్వామి. మీరే
ఇచ్చిన టాస్క్ మేమే ఇచ్చిన టాస్క్ ఏంటన్నా తిట్టుకుంటారేమో అంటారేమో మేము ఫ్లోలో అనుకుంటే వెళ్ళిపోయాం. మొత్తం నెక్స్ట్ 7 ఇల్లు కొందాం, ఎంతమంది పిల్లల్ని కొందాం, ఆ డిస్కషన్లు కూడా అయిపోయినాయి దీంట్లో. ఇద్దరు చాలా స్వీట్ గా చాలా రొమాంటిక్ గా చేశారు కాబట్టి మధ్యలో మీరు కాలు కింద పెట్టారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఆయన ఎక్కించుకోవాలి, కానీ మీరే ఎక్కారు ఆయన కాలు. కాబట్టి 2 మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి చెరో పాయింట్ అలా ఇచ్చేసాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ టాస్క్ హస్బెండ్ ని సేల్ చేయాలి, పార్ట్నర్ అమ్మాలి. అమ్మాలి. ఎవరు నమ్మాలి? మీ హస్బెండ్ ని నాకు అమ్మేయాలన్నమాట. నీకా? అంటే మంచి పాయింట్లు చెప్పి నేను ఎందుకు కొనాలనో అని చెప్పేసి ఇచ్చేయాలన్నమాట. ఓకేనా? అందులో మంచి మంచి క్వాలిటీస్ గురించి చెప్పి నాకు అమ్మాలి. ఎలా అమ్ముతారో చూద్దాం. ముందుకు రండి పార్ట్నర్. సార్ రండి సార్. ఏం చేసుకుంటావు రవి నేను అమ్మేస్తే? గుడ్ క్వశ్చన్. నాకు డౌట్ వచ్చింది. మీకు తెలీదు నాలో ఇంకో కోణం. ఓకే, ఆ టాస్క్ ఇందులో లేదు. ఈ టాస్క్ మీరు బాగా చేస్తే పాయింట్ వస్తే ఈ రౌండ్ గెలిచిపోతారు మీరు. విద్యా ఆయన్ని కొందామా? నాకెందుకు, నువ్వు చూసుకో. ఆయన బొమ్మ అయినా. ఓ బొమ్మనా? హలో, మీరే అండి షాప్ కీపర్? నేనే. మా ఆవిడండి. ఎప్పుడు రెడీ అవ్వదు, నేను హస్బెండ్. సరే గానీ ఆ బొమ్మ ఏదో బాగున్నట్టుంది రవి, తీసుకుందాం. అన్నీ వేసినావా? చెప్తే ఇదంటే చెప్తాదంటే. హలో అండి. హలో. హాయ్ అండి, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీకు మా బొమ్మ ఎలా నచ్చిందండి? బాగుందండి, చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నది, చాలా పొడుగు ఉన్నది. చూడండి, ముందు వెనుక 2 సైడ్ చూడొచ్చు. నాకెందుకండి వెనకాల, ముందు చూపెట్టండి. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి ఈ పీస్? ఫస్ట్ ఈ పీస్ నేను యాక్చువల్లీ ఢిల్లీ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసింది. కేసులు ఎక్కువ ఉన్నాయండి. లేదు, అప్పుడు తెచ్చా, ఇప్పుడు లేదు. ఇక్కడే ఇప్పుడు మన తెలుగు వాళ్ళే. హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 లాంగ్వేజెస్ లో మీరు వాడొచ్చు. నాకు మలయాళం కావాలి. మలయాళం కావాలి. పర్లేదు, ఒక చిప్ ఎక్కడ వేస్తే అది కూడా చెప్పేస్తాను. ఒక చిప్పు అంటే హాట్ చిప్స్ లో ఆలు చిప్స్. మీరు ఎక్కడైనా వేసి మీరు ఒక చిప్పు ఈ చెవులో, ముక్కులో, నోట్లో వేసేస్తే అంటే మలయాళం కోసం నేను చిప్పేయాలి. అంటే మీరు హిందీ, ఇంగ్లీష్, తెలుగు కోసం ఎన్ని చిప్పులు వేశారు? ఆల్రెడీ 3 చిప్స్ ఉన్నాయండి. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఇంకేం క్వాలిటీస్? చూడండి, ఇలాంటి పీస్ మీకు ఈ దేశం మొత్తం తిరిగినా దొరకదు. అవునండి. నేను మీకు ఇస్తుంది ఒక చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో. ఎంతండి? 1 రూపీ అండి. 1 రూపీ అండి. ఈ పీస్ కూర్చుంటుందా? ఏదో చేస్తున్నట్టుందండి. నించో తెలుగు అర్థమవుతుంది. చిప్పు పనిచేస్తుంది. క్వాలిటీస్ చెప్పండి నాకు, ఒక అల్టిమేట్ క్వాలిటీస్. అంటే ఆ పీస్ లో లేనిది ఈ పీస్ లో ఏముంది? తాగడండి ఈ పీస్. నో ఆల్కహాల్. మీకు ఆల్కహాల్ సేవింగ్ అండి. మీరు జస్ట్ కూర్చోపెట్టి మీరు తాగొచ్చు. నాకు కంపెనీ కావాలండి, నేను అందుకే తీసుకుంటా. మీరు నీళ్ళు చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ బొమ్మ నేను 1 రూపీ కాదు 2 రూపీస్ ఇస్తా. ఒక్కసారి తుడమనండి, ఎట్లా తుడుస్తో చూస్తా. ఈ బొమ్మని మేము ఇప్పుడు ఛార్జింగ్ చేయలేదు. మీరు ఓకే 1 రూపీ ఇస్తే మళ్ళీ నేను ఛార్జింగ్ ఉంటది. ఎనుకనా ఇక్కడ బ్యాక్ లో ఛార్జ్ వేసేస్తే అప్పుడు అన్ని మీరు చెప్పినట్టు చేస్తది. కానీ నేను ఫస్ట్ చెప్పడం ఏంటంటే, మార్నింగ్ మీకు హాట్ వాటర్ తాగుతారు కదా, వార్మ్ వాటర్, అది ఇస్తారు. మిల్క్ షేక్ చేసి ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ చేసి ఇస్తారు. మీకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్. ఇంకేమన్నా స్పెషల్ సర్వీసెస్? యు మీన్ మసాజ్ స్పా? ఈ బొమ్మ ఎందుకు అందుతున్నానండి? బ్యాటరీ లేదన్నారు. ఈ కాపీస్ యు అండి. నేను కూడా అప్పుడప్పుడు ఆయన కాపీ కొడతా. మీరేమైనా చేయొచ్చుగా? నాకు ముద్దు పెడితే అక్కడ కాపీ ఆయన కొట్టేస్తారంట. నిన్ను కాపీ చేస్తుంది, నువ్వు బొమ్మని కాపీ చేస్తావు. అప్పుడప్పుడు అయితే అట్లా కూడా. ఈ బొమ్మ సూపర్ గా ఉందండి. 1 రూపీ కాదు, ఈస్ వర్త్ million crores of rupees. Yes, I am buying it.
నాకు హైలైట్ ఏంటంటే అన్ని సర్వీసెస్ చేస్తుంది. సూపర్ గా ఆడారు కాబట్టి మీకు ఒక పాయింట్, ఈ పాయింట్ తో రౌండ్ గెలిచేశారు.